హలో, నమస్తే, అస్సలాం వాలేకుమ్. నేను మీ షరీఫ్. జాబ్ చేసే ప్రతి పర్సన్ తన మంత్లీ శాలరీ తన అకౌంట్లో పడకన్నా ముందే కొంత అమౌంట్ సేవింగ్స్లోకి ఇన్వెస్ట్ చేస్తాడు. ఎలా అంటారా? ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళ స్కీమ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అనమాట. మన శాలరీ క్యాలిక్యులేట్ చేసి మన కంపెనీ అమౌంట్ డిడక్ట్ చేసి, అంటే శాలరీ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత పర్సంటేజ్ ప్రకారంగా అమౌంట్ని డిడక్ట్ చేసి మిగతా శాలరీని మన అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది. నేను ఒక హెచ్ఆర్ అండి. నాకు 7+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది హెచ్ఆర్ ఫీల్డ్లో. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. కొంతమంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, సార్ పిఎఫ్ లేకుండా నాకు శాలరీ ఇవ్వండి అంటారు. ఇంకా కొంతమంది పిఎఫ్లో డిడక్ట్ చేయించుకుంటారు, కానీ పిఎఫ్లో ఉన్న ఫుల్ స్కీమ్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేవి వాళ్ళకి తెలియదు. సో ఈ ఈపీఎఫ్ బెనిఫిట్స్ గురించి తెలియజేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో ఈపీఎఫ్ అంటే ఏంటి, ఈ ఈపీఎఫ్లో ఎంత అమౌంట్ మన శాలరీలో డిడక్ట్ అవుతుంది, అలానే ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఈ ఈపీఎఫ్లో ఎంప్లాయీకి అప్లికేబుల్ అవుతాయి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఈపీఎఫ్ స్కీమ్ అంటే ఏంటి? ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. అంటే ఇది ఒక బాడీ అనమాట, సోషల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. ఇది ప్రపంచంలో అతిపెద్ద సోషల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. ఇది ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎంప్లాయీస్ కంటే ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ తన రిటైర్మెంట్ తర్వాత ఒక ఆసరా కోసం రిటైర్మెంట్ ఫండ్ బాడీ కింద దీన్ని పెట్టడం జరిగింది. ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్లో ఆల్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ కవర్ అవుతారు. ఇది ఈ ఈపీఎఫ్ని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అనేది ఈ ఈపీఎఫ్ ని మెయింటైన్ చేస్తుంది. సో నెక్స్ట్ అసలు ఒక కంపెనీకి కానీ ఒక ఎంప్లాయీకి కానీ ఈ ఈపీఎఫ్లో రిజిస్టర్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీకి ఏం కావాలి? సపోజ్ ఫస్ట్ ఒక కంపెనీకి యాజ్ పర్ లాగా తీసుకుంటే, ఈపీఎఫ్ యాక్ట్ ప్రకారం తీసుకుంటే, ఒక కంపెనీలో 20+ మోర్ ఎంప్లాయీస్ ఉంటే ఆ కంపెనీ ఈపీఎఫ్ కింద రిజిస్టర్ చేసుకోవడానికి అర్హత సాధిస్తుంది. అలానే ఈపీఎఫ్లో శాలరీ వేజ్ లిమిట్ ఉంటుందండి. బేసిక్ శాలరీ 15,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే ఈపీఎఫ్లో రిజిస్టర్ చేయడానికి సపోజ్ ఒక ఎంప్లాయీ జాయిన్ అయితే తన శాలరీ 15,000 కన్నా తక్కువ ఉంటే ఆటోమేటిక్గా తను పిఎఫ్లో రిజిస్టర్ చేయాల్సింది. ఒకవేళ 15,000 కన్నా ఎక్కువ శాలరీ ఉండి తను కూడా పిఎఫ్లో రిజిస్టర్ అవ్వచ్చు. కానీ ఎప్పుడు కంపెనీ ప్లస్ ఎంప్లాయీ మ్యూచువల్గా అండర్స్టాండ్ అయ్యి ఓకే హయ్యర్ కాంట్రిబ్యూషన్ మీద, అంటే వేజ్ లిమిట్ 15,000 కన్నా ఎక్కువ సీలింగ్ మీద మేము ఎంప్లాయీ కానీ మేము కాంట్రిబ్యూషన్ కట్టడానికి రెడీగా ఉన్నాము అని ఒక కన్సర్న్ పిఎఫ్ ఆఫీస్కి ఇస్తే వాళ్ళు కూడా ఈ స్కీమ్లో రిజిస్టర్ చేసుకోవచ్చు యాజ్ ఏ మెంబర్ లాగా. అలానే సపోజ్ మీరు అనుకోవచ్చు, మీరు 15,000 లిమిట్ అంటున్నారు, మీలో ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే నా బేసిక్ శాలరీ 15,000 కన్నా ఎక్కువ ఉంది, 20,000 30,000 ఉంది, కానీ నా కంపెనీ నుంచి నాకు పిఎఫ్ ఎవ్రీ మంత్ డిడక్ట్ అవుతుంది. ఎందుకంటే మీ కెరీర్ స్టార్టింగ్లో మీ శాలరీ తక్కువ అయి ఉండొచ్చు. ఆ టైంలో మీ బేసిక్ 15,000 కన్నా తక్కువ అయినప్పుడు మీరు ఈపీఎఫ్ఓలో ఆ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక్కసారి కనుక మీరు ఈపీఎఫ్లో పిఎఫ్ మెంబర్గా ఏ కంపెనీలో రిజిస్టర్ అయితే తర్వాత ఎన్ని కంపెనీలు మారినా, మీ శాలరీ ఎంత ఇంక్రిమెంట్ అయ్యి ఎంత హైక్ అయినా, మీ బేసిక్ శాలరీ 15,000 దాటి ఎంత హయ్యర్ లిమిట్లోకి వెళ్ళినా కూడా, మీరు ఎన్ని కంపెనీలు మారినా కూడా మళ్ళీ ఆ కంపెనీలో మళ్ళీ పిఎఫ్ మెంబర్గా మీరు జాయిన్ అయ్యి మీ కాంట్రిబ్యూషన్ కట్టాల్సిందే. వన్స్ ఏ పిఎఫ్ మెంబర్, యూ విల్ ఆల్వేస్ బి ఏ పిఎఫ్ మెంబర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ శాలరీ, బేసిక్ శాలరీ. ఇప్పుడు అకార్డింగ్ టు ఈపీఎఫ్ యాక్ట్ ప్రకారం ఎంప్లాయీ శాలరీ నుంచి బేసిక్ ప్లస్ డిఏ, అంటే కొన్ని గవర్నమెంట్ సెక్టార్స్లో డిఏ కూడా ఉంటుంది అలవెన్సెస్, కొన్ని ప్రైవేట్లో కూడా ఉంటాయి, కొన్ని ప్రైవేట్లో ఓన్లీ బేసిక్ ఉంటుంది. సో ఈ బేసిక్ ప్లస్ డిఏ నుంచి 12% ఎంప్లాయీ నుంచి, అలానే 12% ఎంప్లాయర్ నుంచి, అంటే కంపెనీ నుంచి కాంట్రిబ్యూషన్ ప్రతి నెల జరుగుతుంది. సపోజ్ మీ గ్రాస్ శాలరీ వచ్చేసి 24,000 అయితే 24,000 నుంచి 50% 12,000 అవుతుంది. ఈ 12,000 మీద 12% లెక్కన, అంటే 1440 రూపీస్ ఎంప్లాయీ నుంచి డిడక్షన్ చేస్తారు. అలానే సేమ్ బేసిక్ ప్లస్ డిఏ మీద 12%, 12,000 into 12% 1440 ఎంప్లాయర్ నుంచి డిడక్ట్ చేస్తారు. కానీ ఎంప్లాయీ నుంచి డిడక్ట్ చేసిన 12% డైరెక్ట్గా పిఎఫ్ అకౌంట్లో వెళ్తుంది. ఎంప్లాయర్ నుంచి డిడక్ట్ చేసిన 1440లో, అంటే 12%లో 8.33% మాత్రం పెన్షన్ అకౌంట్కి వెళ్తుంది. మిగతా 3.67% ఏదైతే ఉందో
అది మన కాంట్రిబ్యూషన్తో పాటు పిఎఫ్ అకౌంట్లోకి వెళ్తుంది. సో ఎంప్లాయర్ 12% మాత్రం 8.33 ప్లస్ 3.67గా బైఫర్కేట్ చేయడం జరుగుతుంది. ఇలా ఎంప్లాయర్ నుంచి డిడక్ట్ అయిన 24% ఎవ్రీ మంత్ పిఎఫ్ ట్రస్ట్కి మనం కట్టాల్సి వస్తుంది. పిఎఫ్ బాడీకి మీ కంపెనీ అనేది చలాన్ జనరేట్ చేస్తుంది. ఈ చలాన్ ఎప్పటికల్లా పేమెంట్ చేయాలి. ఈ చలాన్ ఫాలోయింగ్ మంత్ 15th కల్లా మనం పిఎఫ్కి మనం పేమెంట్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మంత్ శాలరీ జనరేట్ అయిన తర్వాత ఆ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ మొత్తం మనం సపరేట్ చేసిన తర్వాత ఆ చలాన్ రెడీ చేసి జనవరి మంత్ శాలరీ చలాన్ ఫిబ్రవరి 15th డ్యూ డేట్ అండి. ఫిబ్రవరి 15th కల్లా మన పిఎఫ్కి టోటల్ అమౌంట్ మనం కట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఈ 15th కల్లా కంపెనీ చలాన్ జనరేట్ చేసి కట్టలేకపోతే మన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్లో ఈ పిఎఫ్ అమౌంట్ పేబుల్ అమౌంట్ అనేది కన్సిడర్ చేయరు. ఇప్పుడు పిఎఫ్ అంటే ఏంటి, తర్వాత అలానే దాంట్లో కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఒక ఎంప్లాయీ ఒక కంపెనీలో జాయిన్ అవ్వగానే తన పిఎఫ్లో రిజిస్టర్ చేస్తారు. యూనిఫైడ్ ఎంప్లాయర్ పోర్టల్ ఉంటుందండి, యూనిఫైడ్ పిఎఫ్ పోర్టల్ ఉంటుంది. అది కంపెనీకి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అలాట్ చేసి ఉంటారు. దాంట్లో ఎంప్లాయీ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. జాయినింగ్లో ఎలా అంటే వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, అలానే మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ బేసిక్ శాలరీ అట్ ద టైమ్ ఆఫ్ వైల్ జాయినింగ్ ఇన్ సర్వీస్, మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ బేసిక్ శాలరీ ఎంత ఉంది, మీ మొబైల్ నెంబర్, ఈ డీటెయిల్స్తో వాళ్ళు ఎంప్లాయర్ పోర్టల్లో లాగిన్ అయ్యి మెంబర్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. ఈ మెంబర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి యూఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అని ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ఇది యూనివర్సల్ నెంబర్ 2014లో ఈపీఎఫ్ఓ లాంచ్ చేసింది. దీని స్పెషాలిటీ ఏంటంటే మనం ఎన్ని కంపెనీస్ మారినా ఇదే యూఏఎన్ నెంబర్తో మనం మన సర్వీస్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళొచ్చు. కానీ కంపెనీ మారిన ప్రతిసారి యూఏఎన్ నెంబర్ సేమే ఉంటుంది, కానీ మెంబర్ ఐడి ఆర్ పిఎఫ్ నెంబర్ ఇది మాత్రం సపరేట్గా జనరేట్ అవుతుంది. సపోజ్ మీరు ఏఏ కంపెనీలో జాయిన్ అయ్యారు, యూఏఎన్ నెంబర్ విల్ బి 1, మీ పిఎఫ్ నెంబర్ మాత్రం 01 అనుకోండి. సపోజ్ మీరు అక్కడ నుంచి బి అనే కంపెనీకి వెళ్ళారు, అక్కడ కూడా మీ యూఏఎన్ నెంబర్ 1 ఉంటుంది, కానీ పిఎఫ్ నెంబర్ మాత్రం 32నో ఏబీనో సమ్ అదర్ వస్తుంది. సో ఇలా ఎన్ని కంపెనీలు మారినా మన యూఏఎన్ నెంబర్ మాత్రం సేమ్ అవుతుంది, కానీ పిఎఫ్ నెంబర్ మాత్రం మెంబర్ ఐడి అంటారు, పిఎఫ్ నెంబర్ అని ఉండొచ్చు, అది మాత్రం ఆ కంపెనీ, ఆ ఎస్టాబ్లిష్మెంట్, ఆ పిఎఫ్ ఆఫీస్ని బట్టి అలాట్ అయింది. అది కూడా ఎలా అంటే సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో 2 రీజియన్స్ ఉన్నాయండి, ఒకటి కూకట్పల్లి రీజియన్, ఒకటి బర్కత్పుర రీజియన్. ఒకవేళ మీ కంపెనీ కూకట్పల్లి రీజియన్లో ఉంటే మీరు ఏపీ కేకేపీ అని వస్తుంది, అంటే ఆంధ్రప్రదేశ్ కూకట్పల్లి బ్రాంచ్. తర్వాత మీ కంపెనీకి ఒక కోడ్ ఇవ్వడం జరుగుతుంది, XXXS అని. దాని తర్వాత లాస్ట్లో మీకు మీ మెంబర్ ఐడి అని ఇస్తారు. అది 4 digits, 2 digits కానీ 3 digits కానీ ఆ కంపెనీ అలాట్మెంట్ ప్రకారం ఉంటుంది. సపోజ్ బర్కత్పుర అనుకోండి, APHYD ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ / మీ ఎంప్లాయర్ ఐడి, మీ కంపెనీకి ఏ కోడ్ అలాట్ చేసాం ఆ కోడ్ ఉంటుంది, మళ్ళీ / ఆఖర్లో మళ్ళీ మెంబర్ ఐడి కింద మళ్ళీ XXX డిజిట్స్ ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు ఎంప్లాయీని కంపెనీలో రిజిస్టర్ చేసేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఎక్సెట్రా డీటెయిల్స్ అన్ని తీసుకుని రిజిస్టర్ చేస్తారండి. యూఏఎన్ నెంబర్ జనరేట్ చేయడానికి మాత్రం ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్లో మన ఆధార్ డీటెయిల్స్ ఇవ్వగానే ఇమీడియట్లీ ఆధార్ డేటాబేస్తో పిఎఫ్ డేటాబేస్ అథెంటికేషన్ చేసి డీటెయిల్స్ అన్ని సేమ్ ఉంటేనే మనకి యూఏఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో అలానే పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ రిజిస్ట్రేషన్లో మ్యాండేటరీ కాకపోయినా మీరు అన్ని డీటెయిల్స్ కూడా కేవైసీ చేయించుకుంటే మంచిది. ఎందుకంటే రీసెంట్గా ఈపీఎఫ్ఓ అనేది ప్రతి సర్వీస్ని డిజిటలైజేషన్ అండ్ ఆన్లైన్ చేస్తుంది. మీరు తర్వాత విత్డ్రా చేయాలన్నా, ఫండ్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలన్నా, ఈపీఎఫ్ఓ నుంచి ఎలాంటి బెనిఫిట్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఆన్లైనే చేయాలి. సో ఆన్లైన్ విత్డ్రా చేయాలంటే బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ మ్యాండేటరీ. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మీ ఎంప్లాయర్ ఈ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ టైంలో మీరు కానీ చేయించుకోకపోతే తర్వాత ఎంప్లాయీ యూనిఫైడ్ పోర్టల్ అని ఉంటుంది, అక్కడ మన యూఏఎన్ నెంబర్తో మనం లాగిన్ అయ్యి మన కేవైసీని మనం అప్లోడ్ చేస్తే మన ఎంప్లాయర్ అప్రూవ్ చేస్తారు. ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్లోనే ఇంకా వేరే యాక్ట్స్ కూడా ఉన్నాయి దాన్ని ఇంక్లూడ్ అయ్యి, అదే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ 1995. ఈ యాక్ట్ నేను మీరు చూసే ఉంటారు, కంపెనీ నుంచి కట్ చేసిన 12%లో 8.33% పెన్షన్లో కాంట్రిబ్యూట్ చేయాలి అని. ఆ పెన్షన్ గురించి నేను అక్కడ చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఈ పెన్షన్ యాక్ట్ కింద 8.33% ప్రతి నెల పెన్షన్ ఫండ్లోకి డిపాజిట్ చేస్తాం. ఈ పెన్షన్ ఫండ్ ఎప్పుడు మనకు వస్తుంది, సపోజ్
ఎప్పుడైతే మీరు 58 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయో అప్పుడు దాని తర్వాత మీరు పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పెన్షన్ మీకు ప్రతి నెల టిల్ మీ లైఫ్ ఎండ్ దాకా ఈ పెన్షన్ మీకు వస్తూ ఉంటుంది. కానీ ఈ పెన్షన్ మనకి రావాలి అంటే దానికి కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మనం ఈ పెన్షన్ స్కీమ్లోకి రిజిస్టర్ అయి ఉండాలి. ఎలా అంటారా? అదే పిఎఫ్లో రిజిస్టర్ అయితే పెన్షన్లో కూడా ఆటోమేటిక్గా సేమ్ డేట్ ఎఫెక్ట్తో రిజిస్టర్ అయినట్టు, మళ్ళీ విడిగా పెన్షన్లో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే మినిమం పెన్షన్ ఫ్రమ్ పిఎఫ్ వచ్చేసి 1000 రూపీస్ పర్ మంత్ అండి. అండ్ నేను చెప్పాను కదా 58 ఇయర్స్ అయిన తర్వాత మన పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. 58 ఇయర్స్ అటైన్ అయింది కరెక్టే, మన సర్వీస్ కూడా 10 ఇయర్స్ ఉండాలి. మనం పిఎఫ్లో ఎన్ని కంపెనీస్ మారండి, ఈ కంపెనీ ఒకే కంపెనీలో చేయండి, వేరే వేరే కంపెనీస్లోనే చేయండి, కంటిన్యూస్గా 10 ఇయర్స్ మన సర్వీస్ ఉంటే ఎటువంటి బ్రేక్స్ లేకుండా ఆ సర్వీస్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. అది 10 ఇయర్స్ కన్నా అబోవ్ ఉంటే ఏజ్ 58 అటైన్ అయితే మనం పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, మీకు ఎర్లీ పెన్షన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మీకు 10 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉంది, 10 ఇయర్స్ ప్లస్ సర్వీస్ ఉంది, కానీ మీ ఏజ్ 15 ఉంది, అయినా మీరు పెన్షన్ అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈపీఎఫ్ఓ పెట్టే కండిషన్ ఏంటంటే 58 కంప్లీట్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ కన్నా కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో మీరు పెన్షన్ ఇస్తారు. ఇది మాత్రం మర్చిపోకండి. అలానే మీరు 58 అయిన తర్వాత కూడా ఇంకో 2 ఇయర్స్ ఆగి 60 దాటేదాకా కూడా మీరు పెన్షన్ అప్లై చేసుకోకుండా 60 ఇయర్స్ దాటిన తర్వాత మీరు పెన్షన్ అప్లై చేసుకుంటే ఎలిజిబుల్ సర్వీస్ ఉన్న తర్వాత మీకు 58 ఇయర్స్లో వచ్చే పెన్షన్ కన్నా 4% ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్తో మీకు పెన్షన్ అనేది వస్తుంది. సో ఇదే ఈపీఎఫ్ యాక్ట్ లో ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి. అదే ఈడిఎల్ఐ, ఎంప్లాయీ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1976. ఇప్పుడు లైఫ్ లో మనకి అన్సర్టెనిటీ అనేది ఎప్పుడు మనం ఫేస్ చేయాలో మనకు తెలియదు, మన లైఫ్ కి ఎప్పుడు ఏమైందో మనకు తెలియదు. సో అలాంటి అన్సర్టెనిటీలో పిఎఫ్ మెంబర్ యొక్క ఫ్యామిలీకి అండగా ఉండడానికి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఈపీఎఫ్ ఇంట్రొడ్యూస్ చేసింది. దీని బెనిఫిట్స్ ఏంటంటే, ఒకవేళ మీరు సర్వీస్లో ఉండి ఈ స్కీమ్లో మీరు పిఎఫ్లో రిజిస్టర్ అయిన తర్వాత మీరు సర్వీస్లో ఉండి ఒకవేళ మీరు కనుక చనిపోతే, సర్వీస్లో ఉండగా మీకు ఏమైనా మీరు చనిపోతే మీ నామినీకి మీ ఫ్యామిలీకి ఈడిఎల్ఐ నుంచి ఒక సమ్ అమౌంట్ అనేది వస్తుంది. అది మినిమం 2.5 lakhs నుంచి 7 lakhs దాకా అకార్డింగ్ టు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దాని ప్రకారంగా. సో దీనికి ప్రీమియం ఎవరు కడతారు? ఇందా నేను చెప్పాను, మీ నుంచి 12% కట్ అయింది, అది మీ శాలరీ నుంచి పిఎఫ్కి వెళ్ళిపోయింది. ఇంకో 12%లో 8.33% పెన్షన్కి వెళ్ళిపోయింది, 3.67% పిఎఫ్కి వెళ్ళిపోయింది. దీనికి ప్రీమియం ఎవరు కడతారు? అసలు దీని ప్రీమియం ఎంత ఉంటుంది? దీనికి ప్రీమియం కూడా కంపెనీనే కడుతుంది. ఎలా అంటారా? సపోజ్ ఒక కంపెనీలో 10 ఎంప్లాయీస్ ఉన్నారనుకున్నామండి, వాళ్ళు ఎలిజిబిలిటీ వచ్చింది, నేను 20 ఎంప్లాయీస్ ఎలిజిబిలిటీ కావాలన్నారు కదా, ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంప్లాయీ కౌంట్ తగ్గింది, 10 ఎగ్జాంపుల్గా 10 ఎంప్లాయీస్ ఉన్నారనుకున్నాం. 10 ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ 10,000 లెక్కన తీసుకుంటే ₹1,00,000 వాళ్ళ బేసిక్ శాలరీ అవుతుంది. 10 ఎంప్లాయీస్, ఎవ్రీ ఎంప్లాయీ బేసిక్ శాలరీ ఈస్ 10,000, టోటల్ మంత్లీ బేసిక్ శాలరీ ఈస్ ₹1,00,000. ఈ 1,00,000 మీద ఎంప్లాయర్ 24% డిడక్ట్ చేస్తారు, అది 24,000 అవుతుంది. ఈ బేసిక్ శాలరీ ₹1,00,000 ఏదైతే ఉందో దీని మీద 0.5% ఈడిఎల్ఐ స్కీమ్ కింద డిడక్ట్ చేస్తారు. 0.5% ఆన్ టోటల్ బేసిక్ శాలరీ, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ బేసిక్ శాలరీ ఇంటూ 0.5%. అంటే 1,00,000 ఇంటూ 0.5% అంటే ₹500. ఎవ్రీ మంత్ ఈ ₹500 పిఎఫ్కి కట్టే చలాన్లో అక్కడ కాలం ఉంటుంది ఈడిఎల్ఐ స్కీమ్ అని. అక్కడ ఈడిఎల్ఐ పక్కన 0.5% అమౌంట్ ఎంతైతే ఉందో అది మనం చలాన్ జనరేట్ చేసి అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అమౌంట్ తీసుకునేది. ఈ 0.5% అమౌంట్ని కంపెనీనే బేర్ చేస్తుంది, ఎంప్లాయీ శాలరీ నుంచి డిడక్ట్ చేయరు, కంపెనీనే బేర్ చేస్తుంది. ఇలా ఎవ్రీ మంత్ బేసిక్ శాలరీ ఎంతైతే వచ్చిందో దాని మీద 0.5% చలాన్తో పాటు వీళ్ళు జనరేట్ చేసి కంపెనీ కట్టడం జరుగుతుంది. ఆ కట్టడం వల్ల ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అతని లైఫ్ ఇన్సూరెన్స్ ఈడిఎల్ఐ స్కీమ్లో ఆటోమేటిక్గా కవర్ అవుతారు. ఎప్పుడైనా అన్సర్టెనిటీ వచ్చినప్పుడు వాళ్ళ నామినీకి చెప్పాను కదా 2.5 lakhs నుంచి 7 lakhs దాకా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి స్కీమ్ అండి. తెలియదే ఉంది, చాలా మంది తక్కువ జీతాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ స్కీమ్ని మీరు ఎటువంటి ఎక్కువ ప్రాసెస్ లేకుండా తొందరగా అవ్వాలి, ఫ్యూచర్లో మనం ఉండడం, తర్వాత ఏమైతే జరగదు, మన ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు అంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీ నామినీని ఎవరినైతే నామినీ పెట్టాలనుకుంటున్నారో అది పిఎఫ్లో తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. రీసెంట్గా ఈ నామినేషన్ అని వచ్చింది, మొత్తం ఆన్లైన్లోనే డిజిటల్లీ ఈ సైన్ ద్వారా మనం కంప్లీట్ చేసి మనమే అప్లోడ్ చేసుకోవచ్చు. సో అలా ఈ నామినేషన్ కనుక చేసుకొని
మనం కంప్లీట్ గా నామినేషన్ ఫైల్ చేసుకుంటే రేపు వచ్చిన అన్సర్టైనిటీకి మన ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఆ క్లెయిమ్స్ కూడా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈపీఎఫ్ఓ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి ఈడిఎల్ఐ సంబంధించిన కానీ డెత్ సంబంధించిన క్లెయిమ్స్ కానీ ఎక్కువ రోజులు ఉంచకుండా తొందరగా డిస్పర్స్ చేయాలని అన్ని పిఎఫ్ ఆఫీసులకి నోటీసులు కూడా సర్క్యులర్స్ కూడా ఇచ్చింది. అండ్ ఫైనల్లీ పిఎఫ్ విత్డ్రాల్స్, ఏదైతే నెల మన అమౌంట్ కంపెనీ కట్టేది పిఎఫ్ లో జమ అవుతుంది, ఇప్పుడు దాని విత్డ్రా ఆప్షన్ కూడా ఇస్తుందండి. మినిమం విత్డ్రా చేయాలంటే కనీసం 6 months ఆఫ్ సర్వీస్ ఎలిజిబుల్ సర్వీస్ ఉండాలి. 6 months లో కూడా 180 days కాంట్రిబ్యూషన్ మీరు పేమెంట్ చేసి ఉండాలి. అప్పుడే మీరు పిఎఫ్ నుంచి డబ్బులు విత్డ్రా చేయగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కంటిన్యూస్ సర్వీస్లో ఎక్కువ ఇయర్స్ పిఎఫ్ లో సర్వీస్ ఉంటాయి కనుక మీకు ఇల్నెస్ కింద కూడా వాళ్ళు మీకు అడ్వాన్స్ ఇస్తారు, నాన్ రిఫండబుల్ అడ్వాన్స్. మళ్ళీ అడ్వాన్స్ మీరు తిరిగి పిఎఫ్కి చెల్లించే అవసరం లేదు, మీ ఫండ్ నుంచి తీసి మీ అకౌంట్కి ఇస్తారు. అలానే మీరు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారా, లేదంటే కొత్త ఫ్లాట్ కొంటున్నారా, ఇల్లు కొంటున్నారా, దానికి కూడా ఒక ఎలిజిబిలిటీ కండిషన్ ఉంది. ఆ కండిషన్తో పాటు మీకు అడ్వాన్స్ ఇస్తారు. అలానే పిఎఫ్ మెంబర్ వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ డాటర్ కానీ వాళ్ళ సన్ కానీ మ్యారేజ్ ఉన్నా, అలా వాళ్ళ డాటర్ సన్లో ఎవరైనా ఎడ్యుకేషన్ ఉన్నా వీళ్ళకు కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా కండిషన్స్ పెట్టి వాళ్ళు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ పిఎఫ్ నుంచి మన డబ్బుల నుంచి జమైన డబ్బుల నుంచి మనకి ఇస్తారు. కానీ ఈ ఫండ్స్ ని మనం తీసుకోవాలి అంటే మన కేవైసీ అనేది తప్పనిసరిగా అయి ఉండాలండి. ఇప్పుడు రీసెంట్ గా ప్రెసెంట్ ఈ వీడియో తీసుకున్న టైంకి ఉన్న కండిషన్స్ అయితే మన ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ ఈ 3 అప్లోడ్ అయ్యి ఎంప్లాయర్ చేత డిజిటల్లీ సైన్డ్ అయి ఉండాలి. అండ్ ఈ నామినేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ నామినేషన్ లేకపోతే ఒక్క ఇల్నెస్ తప్ప ఇంకా ఏ కండిషన్స్ లో హౌస్ కన్స్ట్రక్షన్ కానీ, చిల్డ్రన్స్ మ్యారేజ్ కానీ, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కానీ ఇంకా ఏ కండిషన్ లో కూడా మనం డబ్బులు తీసుకోవడానికి లేదు. పీపీఎఫ్ అన్ని బ్లాక్ చేసి పెట్టింది. ఓన్లీ ఇన్లెస్ మాత్రం మనం తీసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. సో మీ కేవైసీని మీరు చేసుకుంటే విత్డ్రా ఎప్పుడు అవసరమైన సమయంలో అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా కూడా వితిన్ 1 week or 10 days లోనే మన అకౌంట్ లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈపీఎఫ్ లో ఎవ్రీ మంత్ మన శాలరీ కంపెనీ నుంచి అమౌంట్ డిపాజిట్ అవుతున్నాయి. మరి దీనికి ఇంట్రెస్ట్ ఏమైనా వస్తుందండి. అదే 8.5% per annum ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ కి ఈపీఎఫ్ మన పాస్బుక్ లో మన యూఏఎన్ నెంబర్ లో ఉన్న టోటల్ అమౌంట్స్ మీద 8.5% అక్కడ క్యాలిక్యులేట్ చేసి మనకి ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి ప్రెసెంట్ మీరు మన డబ్బులు ఇన్వెస్ట్ చేసుకున్న అంత హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఏ ఎఫ్డీస్ లో, ఏ సేవింగ్ ఫండ్స్ లో, రికరింగ్ డిపాజిట్ లో రావట్లేదు. అందుకే ఈపీఎఫ్ఓ వన్ ఆఫ్ ద బెస్ట్ సేవింగ్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. చూసారు వ్యూవర్స్ ఈపీఎఫ్ఓ మీద ఈ వీడియోని. అసలు పిఎఫ్ అంటే ఏంటి, నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ చాలా మందికి తెలియదు బెనిఫిట్స్ అని ఈ వీడియో చేయడం జరిగింది. దీంట్లో మరీ క్లుప్తంగా మేము ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వాట్ ఈజ్ వాట్ అనే కంటెంట్తోనే బేసిక్ అవగాహనతో ఈ వీడియో మొత్తం చేయడం జరిగింది. అండ్ ఇలానే ఫ్యూచర్లో ఇంకా డీప్గా ఈపీఎఫ్ఓ మీద క్లెయిమ్స్ కానీ, విత్డ్రాల్స్ కానీ, లేదంటే ఈ నామినేషన్స్ కానీ వీటన్నిటి మీద మేము వీడియోస్ తీస్తాం. అలానే మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా పిఎఫ్లో, దీని గురించి అని తెలుసుకోవాలనుకుంటే మా కమెంట్స్ బాక్స్ లో మీరు తెలిపితే దానికి మేము తప్పకుండా రిప్లై ఇస్తాం మీ డౌట్స్ కి. ఇంకా నెక్స్ట్ వీడియోతో సరికొత్త కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మా ఎంవిఎన్ బ్లాగ్ వీడియోస్ ని. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్, మీ షేర్స్, మీ సబ్స్క్రైబ్స్ మాకు ఇమ్యూనిటీని ఇస్తాయి. మా ఇమ్యూనిటీ డౌన్ అవ్వకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో టేక్ కేర్, జై హింద్.